మామూలుగా కొంతమంది అడుగుతున్నారు. అంటే నవరాత్రిలో నాన్ వెజ్ తినకూడదు కదమ్మా అని. అవును, తినకూడదు. అయితే నవరాత్రి అయిపోయిన వెంటనే, అంటే దీక్షలో ఉంటాం, నవరాత్రి సాధనలో ఉంటాం కాబట్టి ఆ మరుసటి రోజు వెంటనే తినొచ్చా అని అడుగుతున్నారు. అంటే ఆ సాధన చేసినంతసేపు నీకు ఈ పంచేంద్రియాలు అన్నీ కూడా నీ ఆధీనంలో వచ్చేస్తాయి కదా. వెంటనే మరుసటి రోజే నేను తినేసేయచ్చా అని అంటే సాధన ఎక్కడికి వెళ్తుంది? అది అయిపోయిన తర్వాత మీ ఇష్టం, మీరు తింటారా లేదా అనేది. కానీ నేను చెప్తున్నా మీకు, సాధన అంత బాగా అంత శ్రద్ధగా చేసుకున్నప్పుడు నిజానికి ఆ జిహ్వా చాపల్యం అనేది తగ్గుతూ వస్తుంది. ఫుడ్ మీద పోదు, ఇంకా వస్తువుల మీద పోదు. ఓకే, అలా ఉంటుంది అన్నమాట సాధన. నిజమైన సాధన అంటే మన పంచేంద్రియాలన్నీ కూడా మన ఆధీనంలోనే ఉంటాయి.